నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత మరోసారి ప్రమాదంలో పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హిందూ కుటుంబాన్ని గంజాయి మత్తులో ఉన్న బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ మొక్కలు హతమార్చాయి. ఇది జరిగి 2 రోజులు అవుతుంది. ఇంతవరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించాల. పోలీసులు ఎవరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆయన ఎవరంటే ఆ కుటుంబం గణపతి రిటైర్డ్ టీచర్. ఆయన ఎక్కడ ఉంటున్నారు? రంగపూర్లోని దాస్పారా అనే ప్రాంతంలో ఉంటున్నారు. రిటైర్డ్ టీచర్. ఆయన పేరు గణపతి చక్రవర్తి. ఆయన భార్య ప్రీతిలత, ఆయన కుమార్తె ఆగామి చక్రవర్తి 23 years అండ్ కొడుకు ప్రియం 12 years. వీళ్ళందరి మృతదేహాలు వాళ్ళ ఇంట్లో చెల్లాచెదిరి పడున్నాయన్నమాట. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి ఆ ఇల్లు బ్రేక్ చేసి చూస్తే లోపల పడున్నాయి, చిందరవందరగా పడున్నాయి. అండ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆ టెర్రరిస్ట్ మూకలు ప్లస్ గంజాయి మూక కలిపి చేసింది. ఈయన చేసిన తప్పేంటి? అక్కడ వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఎవరో అల్లరి మూకలు వెళ్ళి గందరగోళం చేస్తున్నారు, వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్ళాడు. ఆయన గంజాయి మత్తులో ఉన్నారు అప్పటికే ఈ ఉగ్రముఖలు. ఈయన గొంతుని చంపేశారు వాళ్ళు. ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఆయన గణపతి చక్రవర్తి గారు ఇంకా రాలేదేంటి, ఆయనకు 65 ఏళ్ళు. ఆయన భార్య ప్రీతిలత గారు వెళ్ళారు, ఆవిడ 50 years. ఆవిడ్ని చంపేశారు. తర్వాత కిందకు వచ్చి ఇంట్లో ఉన్న పిల్లల్ని చంపేశారు. పిల్లల్ని చంపేసిన తర్వాత 7 hours అక్కడే ఉన్నారు. ఇంట్లో అన్నం వండుకున్నారు, తిన్నారు, ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ. అండ్ మళ్ళీ ఈ డ్రగ్స్ తీసుకున్నారా, మత్తు పదార్థాలు తీసుకున్నారా? ఇంత జరిగిన తర్వాత ఇంతవరకు బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. ఈ మధ్య మనం ఒక రిపోర్ట్ చదివాం. యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, ఏది మత స్వేచ్ఛకు సంబంధించి యుఎస్లో ఒక సంస్థ ఉందన్నమాట. అంతర్జాతీయంగా ఎక్కడైనా మత స్వేచ్ఛకు విఘాతం కలిగితే దాని మీద నోరేసుకొని పడిపోయే ఒక సంస్థ ఉంది. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, ముస్లింలని అణచిపారేస్తున్నారు, వాళ్ళని ఉగ్రవాదులుగా చూస్తున్నారని. మరి బంగ్లాదేశ్లో జరిగిన వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటన ఉంది. ఇలాంటి శక్తులని వ్యక్తులని అమెరికాలోకి అనుమతిస్తే ఇక్కడ కూడా మత స్వేచ్ఛకి భంగం కలిగించేలాగా వాళ్ళు వ్యవహరిస్తారని చెప్పేసి ఒక అబ్జర్వేషన్ అండ్ ఒక రికమెండేషన్ అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళు పంపించారనమాట, వైట్ హౌస్కి. మరి బంగ్లాదేశ్లో ఏళ్ల తరబడి జరుగుతున్న మైనారిటీల అవసరం, అందులో బౌద్ధులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైనులు ఉన్నారు. దీని మీద మీరు ఎందుకు మాట్లాడరు? యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, అంతర్జాతీయంగా మత స్వేచ్ఛకు భంగం కలిగే దేశాల జాబితాలో ఫస్ట్ మాట్లాడేది వాళ్ళు భారత్ గురించే. పాకిస్తాన్లో మైనారిటీలు దేశం విడిపోయినప్పుడు అక్కడ హిందూ మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, ఇవాళ ఎంతమంది ఉన్నారు? బంగ్లాదేశ్లో ఇంతకుముందు ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎలాంటి అరాచకాలు జరిగాయి? హిందువుల్ని చెట్లకు కట్టేసి కొట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపిన సంఘటనలు ఈ CIRF, యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్కి కనపడలేదా? భారతదేశం మీద విషం కక్కడం కోసం మాత్రమే ఆ సంస్థ పనిచేస్తుంది. అండ్ అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ కేస్, బంగ్లాదేశ్లో రిటైర్డ్ టీచర్ కుటుంబం హత్య కేసుకు సంబంధించి వాళ్ళందరూ, అంటే పోలీసులు దాన్ని ఎలా హషప్ చేయాలని చూస్తున్నారంటే వాళ్ళంతా డ్రగ్స్ ముఠా వాళ్ళే, ఇందులో ఉగ్రకోణం లేదని. ఉగ్రకోణం ఎందుకు లేకుండా ఉంటుంది? అక్కడ పనిచేస్తున్నది జమాతే ఇస్లామీ ఇన్ఫ్లుయెన్స్ అధికంగా ఉన్న జిల్లా అది. హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ మీద అల్లరి మొక్కల్ని ఉసుగొల్పి, వీళ్ళేమో రిపోర్ట్లు ఇద్దామనుకుంటే కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్ తీసుకోకుండా పోలీసులు డినై చేస్తుంటే, ఇంత జరుగుతుంటే మైనారిటీల మీద దాడులు జరగలేదని బంగ్లాదేశ్ ఎలా బుకాయిస్తుంది? అండ్ అలాగే దాడుల వెనుక పాకిస్తాన్ ISI, ఇవన్నీ ఎప్పటి నుంచి మళ్ళీ మొదలైనాయి? మనం జాగ్రత్తగా డాట్స్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ 2 నెలల క్రితం బంగ్లాదేశ్ ఢాకాలో CIA ఆధ్వర్యంలో దాదాపు 60 మంది అమెరికన్ ఏజెంట్లు వచ్చారు. ప్రపంచ ఉగ్రమూకల సమ్మేళనం జరిగిందనమాట. ఈ పదం అదేదో పవిత్రోత్సవంలాగా కనిపిస్తుంది కదా, ఉగ్రమూకల సమ్మేళనం. ఎవరెవరు ఉన్నారు? జైషే మహమ్మద్ ఉంది, లష్కర్ తోయిబా ఉంది, జమాతే ఇస్లామీ ఉంది, హిజ్బుల్ ముజాహిదీన్ ఉంది, అండ్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఒక సంస్థ ఉంది, ఇంకా చిల్లర మల్లర గ్రూపులు, అలాగే అసూద్ మజహర్ 6వ వేలుతో గోక్కుంటే పుట్టిన సంస్థలు, అండ్ ఈ హఫీజ్ సయీద్, వీళ్ళందరి అనుయాయులు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చేసిన ఈ ఎదురు దాడి తర్వాత ఛిద్రమైపోయిన కుటుంబాల తాలూకు మిగిలిన అవశేషాలు, ఉగ్రముఖలు,
వీళ్ళందరూ కలిసి అక్కడ జమ అయ్యారు. చాలా ముచ్చటైన సమావేశం అనమాట. ఎక్కడైనా ఒక్కసారి అంతమంది ఉగ్రవాదులను చుట్టం సాధ్యపడుతుందా? అక్కడ సాధ్యపడింది. ఎప్పుడు పురాణాల్లో చదువుకున్నాం, రాక్షసులందరూ ఒక చోటు చేరితే ఎట్లా ఉంటుందని. అలాంటి రాక్షసులందరూ ఢాకాలో చేరారు. వీళ్ళకి ఎవరు? తెల్ల రాక్షసుడు నేతృత్వం వహించాడు, CIA, 60 మంది ఏజెంట్లు. వాళ్ళు ఏం నూరిపోశారు అక్కడ? మత విద్వేషాలు రెచ్చగొట్టండి, భారత్ను అస్థిరపరచడానికి మీ వైపు నుంచి మీరు చేసే ప్రయత్నాలు చేయండి. చేస్తుంటే భారత్ అల్లకల్లోలం అవుతుంది, రెజీమ్ చేంజ్ అవుతుంది. వాళ్ళ దరిద్రానికి, వాళ్ళ దురదృష్టానికి పరాకాష్ట ఏంటంటే, వాస్తవంగా ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళన నేపథ్యంలో పవర్ చేంజ్ అవడానికి, రెజీమ్ చేంజ్ కావడానికి వాళ్ళు వేసిన ప్లాన్ భగ్నం అవటం. ఎలా భగ్నమైంది? ముందర ప్లాన్ ఏ వాళ్ళకి రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన పార్లమెంట్ సమావేశాలు తప్పించి మిగిలినప్పుడు పెద్ద బన్నీ మధ్య ఒక సమావేశంలో కనబడ్డారు. ఏది? వందే మాతరానికి సంబంధించి మాట్లాడటానికి. ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, లిక్కర్ స్కామ్లో మట్టి కొట్టుకుపోయిన చీపురు పార్టీ నాయకుడు. ఈయన పెట్టుకుంటే మనం ముందుకు దేకలేమని చెప్పి. సో ప్లాన్ సి, అదే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ముగ్గురిని రంగంలోకి దింపి, అభిజిత్ దీప్కేని, సౌరవ్ దాస్ని, అశుతోష్ రాంకర్ని రంగంలోకి దింపి ఒక ఆందోళన చేపట్టడం. ఆందోళన వెనక ఉన్న కారణం చాలా హేతుబద్ధమైంది, సమంజసమైంది. పిల్లలు నీట్ రాసిన అభ్యర్థులు వాళ్ళు పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దాన్ని సరిదిద్దాలని, ఒక వ్యవస్థను సరిదిద్దాలని, రైట్? కానీ ఆందోళనకి నెపంతో అక్కడికి వచ్చిన 2873 మంది అసాంఘిక శక్తుల్ని అక్కడికి ఎవరు చేర్చారు? ఇది అసలు కీలకం. ఆ అసాంఘిక శక్తుల్లో ఎవరున్నారు? రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, అండ్ ఇంకా చూస్తే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు, మాఫియా డాన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి తరలించి ఒకే వేదిక మీద తీసుకొచ్చారనమాట. ఇది ఒక రాక్షసుల మూక. సో ఇవన్నీ బయటపడ్డాయి. వీటిని ఇన్స్టిగేట్ చేసింది ఎవరు? డీప్ స్టేట్. డీప్ స్టేట్ ఎవరికి డైరెక్ట్ చేసింది? CIAకి. CIA ఎవరికి ఈ బాధ్యత అప్పచెప్పింది? ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్కి అప్పచెప్పింది. ఎవరు వాళ్ళు? జైషే మహమ్మద్, లష్కర్-e-తోయిబా. వాళ్ళు ఎవరిని ఎంచుకున్నారు? ఇక్కడ ఈ దేశ వ్యతిరేక భావజాలంతో నడిచే గుంపులని, మూకల్ని ఎంచుకున్నారు. రకరకాల రాష్ట్రాల్లో వివిధ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నవాళ్ళు, అలాగే ఇంకా నేర ప్రవర్తన కొనసాగిస్తూ చాలా గౌరవప్రదమైన జీవితం వారి వారి రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నవారు, వీళ్ళందరినీ ఎంచుకొని తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేస్తుందన్నమాట. వాళ్ళు మొత్తం క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి. వాళ్ళందరి మీద కేసులు. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు ఎత్తేయాలనేది ఇలా ఎవరు? ఈ బొద్దింకల పార్టీ నినాదం. సరే, ఈ బొద్దింకల పార్టీ పుట్టుకే ఒక సందేహాస్పదమైనది. దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. సో ఈ అంశం పక్కన పెడితే, దీంతోపాటు కొత్తగా CIA అమలు చేస్తున్న ప్లాన్ ఏంటంటే, భారతదేశం చుట్టుముట్టిన దేశాల్లో అస్థిరత క్రియేట్ చేయడం. మొన్నటికి మొన్న మయన్మార్లో చూసాం మనం. మయన్మార్లో ఏమైంది? బుద్ధిస్ట్ ష్రైన్ మీద, బుద్ధిస్టులు వాళ్ళు, బౌద్ధులు చాతుర్మాసం చేస్తారు, హిందువుల మాదిరి వాళ్ళకి కూడా ఉంది. దీక్ష చేస్తారు, ధ్యానం చేసుకుంటారు, శాంతియుత మార్గంలో పోతుంటారు. అలాంటి దాని మీద అక్కడి సైనిక ప్రభుత్వం చేత 2 బాంబులు వేయించింది. 14 మంది చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. ఆ అన్రెస్ట్ వల్ల ఏంటి? అక్కడి నుంచి మైగ్రేషన్ భారతదేశానికి వస్తుంది. దాంట్లో ఎవరు ఉంటారు? రోహింగ్యాలు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా బంగ్లాదేశ్ ఇన్సిడెంట్. ఇక హిందువుల్లో భయం పట్టుకుంటుంది. మళ్ళీ ఎలాగోలాగా ఆశ్రయం కల్పించమని భారతదేశానికి తిరిగి వస్తుంది. కుటుంబాన్ని చంపేసేంతటి దుర్మార్గానికి తెగబడ్డారు అంటే హిందువులకి డేంజర్ బెల్. బంగ్లాదేశ్లో అటు మయన్మార్ చూసాం, ఇటు బంగ్లాదేశ్ చూసాం. రేపు ఇలాంటి సంఘటనలు మనకు చుట్టుముట్టున్న నేపాల్లో జరగచ్చు, శ్రీలంకలో జరగచ్చు. సో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనది. ఈ అన్రెస్ట్ క్రియేట్ చేసి భారతదేశం మీద ఒత్తిడి తెచ్చేలా అక్కడి నుంచి శరణార్థులు ఇక్కడికి రావటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ చేస్తుంది CIA, డీప్ స్టేట్. ఆ శరణార్థుల ముసుగులోనే ఉగ్రవాదులు కూడా జొరపడే ప్రమాదం ఉంది హిందువుల పేర్లతోటి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఎక్కడో బంగ్లాదేశ్ రంగపూర్లో ఒక రిటైర్డ్ టీచర్ కుటుంబాన్ని హత్య చేస్తే ఇక్కడ దాకా ఎందుకు వచ్చారని ఎవరైనా అడగచ్చు. ఖచ్చితంగా వస్తాం. రావడానికి గల కారణాలను కూడా ఇందులో విశ్లేషించాం. సో డీప్ స్టేట్ చేసే కుట్రలకి మనం తలగ్గేది లేదు. అండ్ ధీటుగా ఇందుకు సమాధానం చెబుతాం. అమెరికాలో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఏదో రిపోర్ట్లో రాస్తున్నది కదా, యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. వాళ్ళు కళ్ళు తెరిచి భారతదేశం వైపు చూడాలి. భారతదేశంలో జరుగుతున్న అసలు నిజమేంటో, భారతదేశంలో హిందువులు ఎలా మైనారిటీలుగా బతుకుతున్నారో, మెజారిటీ అయినప్పటికీ అది చూడాలి. పక్క దేశంలో మైనారిటీలు ఉన్న హిందువుల్ని ఏ రకంగా చంపి పాతరేస్తున్నారో అది కూడా చూడాలి. న్యాయంగా మాట్లాడాలి. అండ్ ధర్మం ప్రకారం చెప్పాలి. అలా చెప్పే దమ్ము మీకుందా? ట్రంప్ సర్కార్ ఆధునలో నడిచే ఇలాంటి ఈ 6000 సంస్థలు ఇప్పుడేం మాట్లాడతాయి?